నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ గారు ఆరుగురికి ఒక మర్డర్ కేసులో, అంటే యాంటిసిపేటరీ బెయిల్ అటెంప్ట్ టు మర్డర్ కేసులో ఇవ్వడం జరిగింది. ఈ ఆరుగురు ముద్దాయిలు జిల్లా కలెక్టర్ పైన అటాక్ చేశారు. అటాక్ చేస్తే పోలీసులు వీళ్ళ మీద కేసు పెట్టారు. సెక్షన్ 482 భారతీయ నాగరిక సురక్ష సంహిత అనుసరించి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వీళ్ళ ఆరుగురు కూడా గౌరవ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు వీళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారు. ఇట్లా జిల్లా కలెక్టర్ని అటాక్ చేశారు, చంపేద్దామని ప్రయత్నం చేశారు, కాబట్టి వీళ్ళు ఈ శిక్షకు అర్హులు అని చెప్పేస్తే ఈ ఆరుగురు కూడా గౌరవ తెలంగాణ హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ కోసం పిటిషన్ పెడితే ఇది సింగిల్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ గారి దగ్గరికి అవుతుంది. ఇరుపక్షాల వాదనలు విని సదరు జడ్జి గారు యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఈ ఆరుగురికిను. వీళ్ళపైన సెక్షన్ 191(2), 191(3), 109, 121, 126, 324 రెడ్ విత్ సెక్షన్ 190 ఆఫ్ ది భారతీయ న్యాయ సంహిత, అట్లాగే అండర్ సెక్షన్ 3 ఆఫ్ ది ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ టు ది పబ్లిక్ ప్రాపర్టీ కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసు నవంబర్ 11, 2024 నాడు ఒక గ్రామంలోని పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేస్తుండగా జరిగింది. గౌరవ తెలంగాణ హైకోర్టు ఈ ఆరుగురికి కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, వీళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు వెంటనే అరెస్ట్ చేయకుండా బెయిల్ గ్రాంట్ చేయాలి అని దీని అర్థం. థ్యాంక్ యూ.